ఏమో చేద్దాం అయితనో కాలని ఉద్దేశంతో చేసినారు. నాకు తెలిసిన భయంతో ఎక్కువ చేసిన వాళ్ళే ఉంటారు, భయంతో ఎక్కువ స్టార్ట్ చేసిన ఉంటారు. నాకు కూడా అదే భయం అనిపించింది. నాకు శ్రీనివాస్ సార్ ప్లాన్ చెప్పినప్పుడు ఇన్ని కంపెనీలు చూసి వచ్చినా కదా, వెస్టీజ్ అంటే వేస్టేజ్, ఇది కంపెనీ అనే వేస్టేజ్ ఉంది కదా, ఇలా సక్సెస్ అవుతామని అనుకున్నది. నేను భయంతోనే వచ్చిన వెస్టీజ్కి. ఇక్కడ చాలా మంది భయంతో వచ్చినోనే ఉన్నారు. సో మీకు మీరు చెక్ చేసుకోండి, ఒకప్పుడు ఎట్లుండే. నాకు ఒక వ్యక్తి మన డిఈసిడి ఫోన్ చేసినాడు. ఏం స్టోర్ సార్ అది? నెల్లూరా? ఏపీ, నెల్లూరు స్టోరు ఓనర్ డిఈసిడి. మన లీడర్ ఒక వ్యక్తికి పంపిస్తే తప్ప మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ రోజు నాకు ప్రోడక్ట్, దాని టీవీ, కథ, కార్ఖానా అవన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఉన్న వ్యక్తులకు తెలుసా? తెలియదు. ఆయన స్టోర్ పెట్టుకున్నాడు. మన లీడర్ పంపిస్తే ఈ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుందండి, దీని ప్రైస్ ఎంత అని జస్ట్ 2 క్వశ్చన్లు వేసినారు. వేస్తే ఇద్దర మధ్యన ఉండలేనివన్నీ తిట్టి బయటికి పంపించేసి, ఆ లీడర్ ఫోన్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసినాడు. సార్ ఇట్లుంది పరిస్థితి అంటే ఇమీడియట్గా కాన్ఫరెన్స్ కలిపి, సార్ ఇంతమంది వస్తుంది సార్, అంతమంది వస్తుంది, ఇంతమందికి ఏడా చెప్పాలి సార్, వాళ్ళే తెలుసుకొని రావాలి సార్ అంటే, మీరు ఏ పొజిషన్ ఉన్నారని అడిగా. డిఈసీ నువ్వు డిఈసీ ఈ రోజు అయినా కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లుండే 5% కదా, మరి నీకు అన్ని తెలిసేనా? ఆలోచించుకోండి. నేను ఏమంటారు అంటే, వీడికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా ఎవరిని విమర్శించకండి. నేను మళ్ళీ చెప్తాను, వాళ్ళు తెలియకనే ఫోన్ చేస్తున్నారు, టైంపాస్ కోసం ఫోన్ చేస్తారు ఎవరైనా. ప్రతి ఒక్క వ్యక్తికి బిజినెస్ గురించి అర్థం చేయండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికి అనుభవం గుర్తొస్తే ఏమనిపిస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆలోచించుకోండి. ఒకప్పుడు వాటర్ టిన్నులు ఉంటాయి కదా, 20 లీటర్ క్యాన్లు. మామూలు అంతకుముందు మంచిగా వాటర్ నల్ల నీళ్ళు తాగేటోళ్ళం. తర్వాత కొంచెం డబ్బులు అప్పుడప్పుడు రావడం స్టార్ట్ అయిపోయినవి, ఈ టిన్లు 20 లీటర్ క్యాన్ వేసుకుంటాం. అంతకుముందు ఇంకా చాలా దారుణంగా బతికాం. ఇప్పుడు మన ఇంట్లో మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఈరోజు ఇవి వచ్చినాయి కదా, పాత విషయాలు మర్చిపోవద్దు కదా. అర్థమవుతుందండి? పాత విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడు ఎట్లున్నాము, ఇప్పుడు ఎట్లున్నాము. ఎసారు. సో నెక్స్ట్, ఇది బాగా నచ్చిందండి. వెస్టీలో మీరు గర్వపడే సక్సెస్ ఏది, విజయం ఏది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో, మీ అందరి డ్రీమ్ పిన్ ఏంటండి? దానికన్నా ముందు ఒక పిన్ ఉంటుంది, చాలా ఇష్టమైన పిన్. ఏంటండి? స్టార్ కావాలి, కారు తీసుకోవాలి, స్టార్ కావాలి, కారు తీసుకోవాలని చెప్పి. మరి ఇప్పుడు స్టార్ అయినా కారు తీసుకున్నారు కదా, అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు ఎక్కడ పోయింది? మ్యాక్సిమం ప్రతి ఒక్క వ్యక్తి ఇష్టపడే వెస్టీ డిస్ట్రిబ్యూటర్, వెస్టీ లీడర్ ఇష్టపడే పిన్ స్టార్. కారు కొనుక్కోక ముందు ఉన్న ఎక్సైట్మెంట్ కొన్న తర్వాత ఎందుకు రాదు?